భీమిలి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద రకరకాలుగా మీరు అన్ని ఛానల్స్లలో తిరిగారు అండ్ ఆయన చేస్తుంది తప్పు. ఈ తప్పుని నేను సహించను. డెఫినెట్గా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత ఆ వాయిస్ రికార్డులు కూడా మాకు పంపారు. మేము ఇలా తప్పు చేశాము, ఇలా అప్పులైనవి ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాం అనే వీడియోస్ కూడా కొన్ని రిలీజ్ చేశారు. అండ్ ఆ రోజు చాలా డిబేట్స్లో చెప్పారు మీరు, ఇది ఒక్కటే కాదు చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టాడు, త్వరలో అవి కూడా బయటకు వస్తున్నాయి అన్నారు. సో నిన్న జరిగింది కూడా అదే. సో ఎందుకంటే బాధితురాలు కూడా అందరికీ తెలిసిన విషయమే, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా. అండ్ తనతో కూడా మెగా అని ఒక సినిమా స్టార్ట్ చేసింది. అండ్ ఒక ట్రైలర్ ఎలా లాంచ్ చేశారంటే వాళ్ళ మోషన్ పోస్టర్ కూడా ఒక సినిమా, పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు జేఆర్సీలో కూడా, అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఎలా చూడొచ్చు యువ సమ్రాట్ గారు దీన్ని? సో అంటే ఐ డోంట్ థింక్ ఇదైతే నేనేమని చెప్తున్నాను అంటే, ఇది ఒక బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇప్పుడు ఒక్క బాధితురాలు రాగానే మనం అంతా పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టుకుంటున్నాం. హర్ష సాయి ఎక్కడ నా ఎత్తుకుతున్నాం. ఒక కమిషనర్ ఆఫీస్లోకి కెమెరాస్ పెట్టుకొని ధైర్యంగా వెళ్ళి వీడియో వెనకాల వాళ్ళకి మాస్కులు పెట్టి మరీ ధైర్యంగా వెళ్ళగలిగే హర్ష సాయి మొన్న కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు అబ్స్కాండింగ్లో ఎలా ఉండగలిగాడు? అసలు యాక్చువల్గా హర్ష సాయి వెనకాల ఎవరున్నారు? ఈ బెట్టింగ్ మాఫియా లేకపోతే ఈ పాటికి దొరికేవాడు కదా. లేకపోతే ఈ బెట్టింగ్ మాఫియాలో ఎవరన్నా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇతనికి హెల్ప్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్కొక్క వీడియోకి 25,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, వాళ్ళ స్థాయిని బట్టి మీకు ఇస్తాము, మీరు చెయ్యండి అని తన టీం ద్వారా ఈమెయిల్లు పంపించి వాళ్ళ ఆడియో రికార్డులు లీక్ చేయించి, ఇటువంటి హర్ష సాయిని పట్టుకోవడానికి మటుకు ఇంత టైం ఎందుకు అవుతుంది అన్నది నా క్వశ్చన్. ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర దీనికి సంబంధించి? అబ్సల్యూట్లీ, నేను మీకు పంపించాను ఇందాకే ఒకటి, అండ్ ఇంకోటి ఇప్పుడే రైట్ అవే డిస్ప్లే చేస్తాను. అండ్ ఇది నేను బర్స్ట్ చేయలేదు, చాలామంది వీడియోస్ కూడా చేసి పెట్టారు ఇదే టాపిక్ మీద. సో అందుకని ఈ వీడియో చూపెట్టాల్సి వస్తుంది. చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటంటే ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం అయిన ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. హర్ష సాయి తప్పు చేశాడు. తప్పు చేయనోడు అయితే తను నన్నుకోవాల్సిన అవసరం లేదు. అంతేందుకు ప్రతి చిన్న టాపిక్ మీద అదొకటే కాదు, మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తా. అతను యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ అనుకుంటా. ఐఎమ్ సారీ, నాకు అతని పేరు తెలీదు, కానీ నాకు ఎవరో ఇదొకటి ఫార్వర్డ్ చేశారు. అదొకటే కాదు, ఇంకొక ప్రముఖ యూట్యూబర్ తన మీద ఇవాళ తనని అందరూ ఆటగాడని కూడా అంటూ ఉంటారు. ఆ ప్రముఖ యూట్యూబర్ 11 o'clock ఒక వీడియో చేస్తే, హర్ష సాయికి అగెయిన్స్ట్గా ఉన్న వీడియో ఒక్కటి చేస్తే మీరు చూడొచ్చు, ఇందులో 11:03 కల్లా అతనికి హర్ష సాయి అకౌంట్ నుంచి కాల్ వచ్చింది. అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది. మీరు కావాలంటే ఇది డిస్ప్లే కూడా చేయొచ్చు. సో ఈ హర్ష సాయి ఒక ప్రముఖ యూట్యూబర్ అంటే ఎవరైతే పేరు రివీల్ చేయొచ్చా? అండ్ నమ్మకం పోతుంది కాబట్టి ఆటగాడు అంటారు, అర్థమైపోతుంది. ఓకే. సో హర్ష సాయి 2 minutes మాట్లాడారు ఫోన్లో కూడా, అండ్ ఆ యూట్యూబర్కి. అండ్ ఈ రోజు జరిగింది ఇది. ఏదైతే మనం అప్స్కాండ్లో ఉన్నారనుకుంటున్నామో హర్ష సాయి, అదే హర్ష సాయి ఆ యూట్యూబర్కి 2 minutes మాట్లాడినట్టు ఆయన స్క్రీన్ షాట్ తీసి ఈయనకు పంపారు కూడా. సో నిజంగా అప్స్కాండ్ అయ్యాడా ఈ హర్ష సాయి, లేకపోతే ఇంకా బయట కూర్చొని ఆడియోలు వీడియోలు బయట పెడుతున్నాడా? నేను ఒక క్వశ్చన్ హర్ష సాయికి, నాకు డెఫినెట్గా రూము, ఏసీ, పెద్ద పెద్ద కార్లు అన్ని యాక్సెస్ ఉండుండొచ్చు అబ్స్కాండింగ్లో కూడా తనకి.
ఎందుకంటే అది అతను ఎంత పవర్ఫుల్ నాకు కూడా ఈ మధ్య తెలిసింది. ఉమ్, ఉమ్. సో ఈ అంటే పవర్ఫుల్ అంటే ఏ విషయంలో మీరు అంటే నా మీద పవర్ఫుల్ కేసులు పెట్టించగలిగేంత బెట్టింగ్ యాప్స్ సిస్టమ్ ఆయన వెనక ఉంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంది. ఎక్కడ అందులో సిస్టమ్ డౌటే ఉంది? లేదు. తెలంగాణ సిస్టమా లేకపోతే అంటే ఆంధ్రప్రదేశ్ system? ఎవరున్నారు అని తెలిస్తే నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే గతంలో నా మీద కేసెస్ బుక్ చేయించడం జరిగింది. ఒక వారం రోజుల కిందట కూడా నా మీద ఒక కేసు బుక్ చేయించగలిగాడు తన ఫ్రెండ్ తోని. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సరే, మీరు అన్నారు అదే సిస్టము అదే డిపార్ట్మెంట్ మీ మీద కేసు పెట్టించగలిగే శక్తి ఆయనకుంది, పవర్ఫుల్ అని చెప్పాడు కాబట్టి, మరి అదే పవర్ఫుల్ హర్ష సాయి ఈ రోజు ఎందుకు ఆపుకోలేకపోయాడు ఈ కేసుల్ని? ఇంత వ్యవస్థను మేనేజ్ చేసే వ్యక్తి ఎందుకు ఆపుకోలేకపోతున్నాడు? వ్యవస్థ అని ఉంటుంది కదా సార్, వ్యవస్థ అని ఉంటుంది. మీరే అంటున్నారు కదా ఆ వ్యవస్థే మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అన్నారు. పాపం ఈ రోజు అదే వ్యవస్థ ఎందుకు హర్ష సాయి వైపు నిలబడలేదు మరి? పండింది అంటున్నాను నేను. ఓకే, ఇది చెప్పాను కదా, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. Hmm. పాపం పండటం స్టార్ట్ అయింది. ఇంకా ముందు ఇంకా బాధితులు వస్తారు. Hmm. ఆ బాధితుల ద్వారా డెఫినెట్ గా ఇతనికి శిక్ష పడుతుంది అని కోరుకుంటున్నాను. ఎన్ని Okay. రోజులు తప్పించుకుంటూ తిరుగుతాడో చూద్దాం. సార్ నాకు ఇది యాజ్ అ లేమ్యాన్ అడుగుతున్నాను, చట్టం గురించి ఎక్కువగా అవగాహన లేని వాడిని లాగా అడుగుతున్నాను. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది అని ఒక అబ్బాయికి ముందే ఎలా తెలుస్తుంది సార్? తెలిసి ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫోన్తో ఆ రికార్డులు పెట్టుకొని మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ ఈ 2 రోజుల నుంచి ఆ అమ్మాయిని, అంటే నీకు ఒకవేళ క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే ఫ్యూచర్లో ఈ అమ్మాయి నాకు ఎదురు తిరిగితే ఈ సాక్ష్యాలు వాడాలి అన్న ఉద్దేశం లేకపోతే ఆ అమ్మాయి కాల్స్ అసలు వీడు ఎందుకు రికార్డ్ చేశాడు? అది కూడా ఇట్లా పెట్టి వేరే ఫోన్లో ఎందుకు రికార్డ్ చేశాడు? ఈ టైంలో ఇంత యాక్సెసిబుల్గా ఎలా ఉంటున్నాడు? ఇవన్నీ మీడియాకి ఎలా పంపించగలుగుతున్నాడు? మీకు ఆ ఫోన్ కాల్స్ విన్నప్పుడు కూడా ఇవి కోర్టులో డెఫినెట్ గా ఏమన్నా చెల్లుబాటు అవుతాయా, అడ్మిసిబుల్ అవుతాయా? రైట్లీ పాయింటెడ్ అవుట్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఒకసారి క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని ఉంటుంది. అంటే ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి 376(2) అంటే కనుక చాలా తీవ్రతరమైన నేరము, 10 సంవత్సరాల నుంచి లైఫ్ శిక్ష పడేటువంటి నేరం జరిగేది. ఆల్రెడీ మనం జానీ మాస్టర్ విషయంలో చూసాము. కొన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాలు వెళ్ళి తీసుకుని వచ్చి రిమాండ్ చేయడం ఇటువంటి జరిగింది. సో సేమ్ కేసు ఇది కూడా. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే కనుక పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ కాగానే ఇమ్మీడియట్లీ సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ తరపున చర్యలు అనేది చేపట్టాలి అండి తక్షణం కూడా. సో ఈ విధంగా బయట యొక్క వ్యక్తులకే యాక్సెసిబుల్ గా ఉన్నాడు అని చెప్పి అన్నప్పుడు పోలీసు వాళ్ళకి ఆల్రెడీ టవర్ లొకేషన్ కానీ ఆ మూవ్మెంట్ కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రమ్ టైం టు టైం వాళ్ళు తెలుసుకోవడానికి, లొకేషన్ తెలుసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకమైన టెక్నాలజీ అనేది వాడటం జరుగుతుంది. వాళ్ళు చాలా తొందరగా పట్టుకోవడానికి ఆస్కారం కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏది జరగలేదు అని అంటే కనుక దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఆల్రెడీ వాళ్ళు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నట్లయినా కానీ ఉండాలి. లేదు అని అంటే కనుక తెలిసి కూడా అతనికి ఒక బెయిల్ వేసుకుని ఆ బెయిల్ ద్వారా రిలీఫ్ పొందేంత వరకు కూడా బయట సమాజానికి మేము పట్టుకుంటున్నాము ఇంకా దొరకట్లేదు అని చెప్పి ఆ సమాజం నుంచి వచ్చే వ్యతిరేకతని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం అయినా అయ్యి ఓపెన్ గా